నా కొడుకేదో పెద్దగా సాధించబోతున్నాడు, వాణ్ణి పొగడ్డం మనసి తిడుతున్నారు. ఇదే పని ఆ బంగారి చేసుంటే ఎంతగా పొగిడేవారో కదా. ఏయ్, మొహం ఏంటి అలా పెట్టుకున్నా? సైలెంట్గా ఉండరా. బేబీ, బాగా ఆలోచించు. ఇదేమి నీకు సరిగ్గా తెలీదు. మన వేరే ఎవరైనా షెఫ్ని వచ్చి వండమని చెప్దాం. నేను తొందరపడి ఛాలెంజ్ ఒప్పుకున్నాను అనుకుంటున్నావా? అలా అంటే ఎలా బేబీ? ఇది పెద్ద షో. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద చెఫ్లు. వాళ్ళతో నువ్వు పోటీ పడ్డామంటే ఎలా గెలుస్తావు చెప్పు? ఏదో ఇక్కడ ఉంది ఈ బంగారి. తనైతే చిన్నప్పటి నుంచి వంటింట్లో ఉండుంటుంది. తనని కావాలంటే వండమందా. శామ్, వాడు అవమానించింది నన్ను. నేనే ఇందులో పోటీ పడాలి. నేనే గెలుస్తాను కూడా. సార్, ఈ షోలో మీకు ఎవరైనా ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు. మీరే వంట చేస్తారు, కానీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు సార్. అది మీకు ఒక రకంగా సపోర్ట్గా ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బేబీ, నేను వస్తాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నా? హెల్ప్ చేయడానికి. హెల్పా? ఇదేమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నావా? నీకు అసలు వేడి నీళ్లు పెట్టడమే రాదు. నువ్వు నాకు అసిస్టెంటా? అది కాదు బేబీ. వంట గురించి అసలు నీకేం తెలుసు? నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను ఒక్కడే చేసుకుంటాను. నీకు సిమ్లో పెట్టడం అంటే ఏంటో తెలుసా? నోరు మూసుకో. ఏంటి చూస్తున్నారు? మీరు మొదలుపెట్టిన సమస్యని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీకు మాత్రమే లేదు, నాకు ఉంది. ఇందులో మనం కలిసి గెలవాలి. బంగారి, రవి, ఇద్దరు కలిసి ఎలాగైనా గెలవండిరా. ఆల్ ద బెస్ట్ రవి. థ్యాంక్స్ రా. ఆల్ ద బెస్ట్ బంగారి. బాగా చేయండి. ఇప్పుడు చెఫ్ గౌతమ్ గారు, వంటల చక్రవర్తి ఝాన్సీ ఫుడ్స్ అధినేత్రి మనవడు రవి గారు పోటీకి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు ద షో చీఫ్ ఆఫ్ వైజాగ్ 2026. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! ఇవాళ మన ఎపిసోడ్లో ఊహించని ఎన్నో సర్ప్రైజ్ మూమెంట్స్ జరుగుతున్నాయి. ఈ షో ఎంతో పుణ్యం చేసుకుంది. ఈ షో స్థాయిని పెంచడానికి ఇండియా ఫుడ్ క్వీన్, ద వన్ అండ్ ఓన్లీ ఝాన్సీ మేడం గారు విచ్చేశారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, ఆవిడ మనవడు మిస్టర్ రవికి సపోర్ట్ చేయడానికి వచ్చారా లేక మన షోని చూడటానికి వచ్చారా అని తెలియటం లేదా? నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు మా షోకి రావడం మాకు చాలా గర్వంగా ఉంది మేడం. మీరు జడ్జిగా ఉండి ఈ పోటీని నడిపించాలి. వద్దండి, నాకిదంతా సరిపడదు, ప్లీజ్. మీరిక్కడ మా షోలో ఉండగా మేమక్కడ స్టేజ్ మీద ఉండటం అంటే మాకు అదోలా ఉంది మేడం.
ప్లీజ్ రండి మేడం. మీరు ఉంటే ఈ షో స్థాయి పెరుగుతుంది మేడం. ఈ షో వల్ల కొత్త కొత్త టాలెంట్స్ని బయటకు తీసుకురాగలుగుతున్నాము. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి మీ చేతులతో షీల్డ్ ఇస్తే ఆ అవార్డుకే గర్వకారణం. ప్లీజ్ మేడం, రండి మేడం. లేదండి, నేను నా మనవడు రవి కోసం ఇక్కడికి వచ్చాను. రవి పోటీలో ఉండగా నేను జడ్జిగా ఉండడం అంటే అది కరెక్ట్ కాదు. మీరు కానివ్వండి, లైవ్ రన్ అవుతోంది కదా. ఓకే ఓకే మేడం. మీరు కూర్చోండి మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ. పదండి. ఓకే మేడం. ఇప్పుడు ఈ పోటీలో మొదటి అడుగు వేసేద్దామా? నా చేతిలో ఉన్న బౌల్లో బోలెడన్ని కంట్రీ పేర్లు రాసున్నాయి. పోటీ పడే ఇద్దరు కంటెస్టెంట్స్ ఒక్కో చిట్ తీస్తారు. అందులో ఎవరికి ఏ కంట్రీ వస్తే వాళ్ళ కంట్రీలో ఫేమస్ డిష్ ని వండుతారు. ఎవరు బెస్ట్ గా వండుతారో వాళ్ళే ఈ రౌండ్ లో విన్నర్. వాయమ్మో, ఈ పోటీ ప్యాన్ వర లెవెల్లో జరుగుతుందే. ఆఫ్రికా లాంగ్వేజ్లో వస్తే రవి దాన్ని ఎలా వండుతాడు? అయిపోయాడు ఇప్పుడు వాడు. రవి సార్, గౌతమ్ సార్, ఇద్దరు తలా ఒక చీటి తీయండి. రవి సార్, మీకు అందులో ఏ కంట్రీ పేరు వచ్చింది? ఇటలీ. ఓ, ఇటాలియా. ఇటాలియన్ బెస్ట్ ఫుడ్ మన తెలుగు చక్రవర్తి ఝాన్సీ గారి మనవడైన రవి గారు చేయబోతున్నారు. మిస్టర్ గౌతమ్, మీకే కంట్రీ వచ్చింది? అమెరికా. అమెరికా. లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీగా ఉన్నారా? ఇప్పటి నుంచి కరెక్ట్గా 30 మినిట్స్ లోపల మీ వంట పూర్తి చేసి మీరు మీ ఫుడ్ని ప్రెజెంట్ చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం వండబోతున్నారు? ఇటాలియన్ ఫుడ్. ఇటాలియన్ ఫుడ్డా? అదెలా ఉంటుందో కూడా నాకు తెలీదే. నేను చూసుకుంటాను, నువ్వు నాకు హెల్ప్ మాత్రం చెయ్యి, ఓకే? ఇదేంటిది? క్యాప్సికమ్ తీసుకో. సార్, ఇదేంటిది? అది అక్కడ పెట్టు. నేను చెప్పినవి మాత్రం తీసుకో, సరేనా? బంగారి, ఒక్క నిమిషం ఉండు. నేనేదో కన్ఫ్యూజన్ లో చెప్పాను. అయ్యో,